ఏమండి ఏమండి ఎక్కడ ఉన్నారు అతను? ఏంటివే అంత స్వీట్ స్వీట్ గా పిలుస్తున్నావు డార్లింగ్? ఏ లేదండి. సరే అయితే ఉంది. రండి మీరు మీ జోగులోను. మరి పిలిచి ఏమీ లేదంటే ఏం చేయమంటావమ్మా? ఏ లేదు, ఇవాళ మీకు హాలిడే కదా. అవును. ఏవైనా స్పెషల్ చేయమంటారా? చెయ్యి. ఏం చేయమంటారు? చికెన్ ఫ్రై బాగా చేస్తావు. చికెన్ ఫ్రై అంటే మామూలుగా ఉండకూడదు. ఏంటి, కారం మంచిగా వేసి సమ్మగా తగలాలి. ఓకేనా? దాంతో పాటుగా నువ్వు పప్పుచారు సూపర్గా పెడతావు. మా అమ్మ కూడా మెచ్చుకుంటుంది పప్పుచారులని. పప్పుచారు చేసావు అనుకో, చికెన్ ఫ్రై పప్పుచారు కాంబినేషన్ అదిరిపోద్ది. సరేనా? అయితే నేను వెళ్ళి అలా నడుచుకుని వెళ్ళి చికెన్ పట్టుకొచ్చేస్తా. ఇక్కడే కదా. సరేనండి. సరే. తెచ్చారా? నేను కూర్చుంటాను. సరేనండి. అయ్యో రామా, ఆయిల్ నిండుకుందే. అతనికి చెప్పడం ఎందుకు, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఎక్కడికి పాప? ఆయిల్ నిండుకుందండి. సరే, నేను వెళ్ళి తెచ్చేస్తా ఉండు. అబ్బా, మీరెందుకండి పెట్రోల్ డబ్బులు దండగా? మనకు బస్ స్టాప్ ఇక్కడే కదా. అలా బస్ ఎక్కి అక్కడికి వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ తీసుకుని అలా ఎక్కి ఇలా వచ్చేస్తా అంతే. మాకు ఫ్రీ బస్ కదా. నువ్వు ఎప్పుడు బజార్కి వెళ్ళావు కదా అని చెప్పాను. ఫ్రీ బస్ అని వెళ్తున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? వచ్చేసా. ఏమండి, చికెన్ ఫ్రై చేస్తాను. అప్పుడే ఇటు అంత వేగంగా చేసేవే? సరే అయితే పప్పుచారు కూడా చేసి తినేద్దాం. సరే, ఓకే. ఓకే. ఇది ఎంత ఫాస్ట్గా చేసింది. సరిపోయింది. కందిపప్పు కూడా ఇప్పుడే అయిపోవాలా? అబ్బా, మళ్ళీ వెళ్ళాలా? ఏముంది, మళ్ళీ వెళ్ళొచ్చేద్దాం. మళ్ళీ ఎక్కడికమ్మా? కందిపప్పు నిండుకుందండి. ఉండు, నేను వెళ్ళి తెచ్చేస్తా. మీరెందుకు వెళ్ళడం, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తా. మళ్ళీ నువ్వెందుకమ్మా వెళ్ళడము? నేను వెళ్ళి 5 నిమిషాల్లో తెచ్చేస్తా. ఉండు. ఏంటి, ఇక్కడ చేస్తారా? కేజీ మీద 20 రూపాయలు ఎక్స్ట్రా ఇక్కడ, తెలుసా? మరి ఎక్కడ తేవాలి? మీరేం తేవసరం లేదు, నేను డీమార్ట్కి వెళ్ళి తీసుకొచ్చేస్తా. అరే ఏంట్రా ఇది? జ్యోతి, డీమార్ట్ ఎక్కడే? ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లే. అయితే మాకెలాగా ఫ్రీ బస్సే కదా, ఇలా వెళ్ళి అలా కందిపప్పు పట్టుకుని ఇలా వచ్చేస్తా. మనకెందుకు పెట్రోల్ డబ్బులు దండగా?
20 రూపాయలు మిగులుతాయి కదా. ఆహా విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. One hour later. వచ్చేసా. ఏమండి, వంట అయిపోయింది, పెట్టిమంటారా భోజనం? ఒక్క అరగంట ఆగమ్మా, తిందాము. అలాగేనండి. ఏమండి, ఈసారి షాపింగ్లకి ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా ఈసారి బస్సు మీద వెళ్ళిపోదాం. ఎందుకంటే నాకు ఫ్రీ, మీరు ఒక్కళ్ళు టికెట్ తీసుకుంటే సరిపోద్ది. అదే మనం బండి మీద వెళ్ళాలంటే 500 రూపాయలు పెట్రోల్, అదే కారు మీద వెళ్ళాలంటే 1200 రూపాయలు. ఎందుకు అంత వేస్ట్ ఖర్చు? అదే మీరు ఒక్కళ్ళు టికెట్ తీసుకున్నారనుకోండి 60-70 రూపాయలతో అయిపోద్ది. అందుకు హాయిగా చక్కగా బస్సు మీద వెళ్ళి వచ్చేద్దాం. అర్థమైందా? డబ్బులు ఊరికినే రావు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఓ భగవంతుడా, ఈ ఫ్రీ బస్సు పథకం పేద మహిళలకు అందినట్టేం కనబడలేదు. ఈ ఏడాళ్ళ నూనె ప్యాకెట్లకి, కందిపప్పులకి, షాపింగ్లకి వెళ్ళట్టుంది. అసలైన వాళ్ళకి మటుకు ఈ పథకం వర్తించట్లేదు. ఇలా నా భార్య లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. ఫ్రీ బస్ అంటే పేద మహిళల కోసం, అంతేగాని మనం అడ్డదిడ్డంగా వెళ్ళందుకు కాదు. మనకు నిజంగా అవసరం ఉంటే వెళ్ళొచ్చు, కానీ ఎందుకు పొరుగుమల్లట్లు కూడా పారిపోతున్నాం. ఈ విషయం నా భార్యకి అర్థమైనట్టు చెప్పాలా?